జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో ముందడుగు వేసింది. నాట్స్ రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌత్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థల సహకారంతో గాజువాకలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చేయూత ఇచ్చింది. చట్టనువాలిపాలెం, పాత గాజువాక డ్రైవర్స్ కాలనీ పాఠశాలలోని చిన్నారుల భవిష్యత్తు కోసం ₹1,00,000 విలువైన టీచింగ్ మెటీరియల్ను నాట్స్ అందజేసింది. పుస్తక జ్ఞానమే కాకుండా సృజనాత్మకతను పిల్లల్లో పెంచేందుకు నాట్స్ తోడ్పడింది. గ్రీన్ స్టూడియో కాన్సెప్ట్కు నాట్స్ ఆర్థిక మద్దతు అందించింది. గాజువాకలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామంటూ నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. పేద విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి తెలిపారు. నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలను నాట్స్ కార్యనిర్వాహక సభ్యులు కిరణ్ మందాడి వివరించారు. న్యూయార్క్లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం 2025-26 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సుమంత్ రామ్ శెట్టి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ సనిగేపల్లి, సెక్రటరీగా లావణ్య అట్లూరి, ట్రెజరర్గా సునీల్ చల్లగుల్ల, ఎక్స్ అఫిషియో పాస్ట్ ప్రెసిడెంట్గా కిరణ్ రెడ్డి పర్వతాల, జాయింట్ సెక్రటరీగా దివ్య దొమరాజు, జాయింట్ ట్రెజరర్గా సుధా మన్నవతో పాటు ప్రవీణ్ కరణం, సునీత పోలేపల్లె, శిరీష తూనుగుంట్ల, రజిత కల్లూరి, రాంబాబు జల్లేపల్లి, సాయి దేవినేని కొత్త కార్యవర్గంలో ఉన్నారు. 2024-25 సంవత్సరంలో ప్రెసిడెంట్గా ఉన్న సుమంత్ రామ్ శెట్టి విభిన్న కార్యక్రమాలతో అందరినీ అలరించారు. వచ్చే సంవత్సరం కూడా మరిన్ని కొత్త కార్యక్రమాలతో సంస్థ పేరు ప్రతిష్టలు పెంచే విధంగా కృషి చేస్తానంటూ ఏ సందర్భంగా సుమంత్ రామ్ శెట్టి తెలిపారు. తనను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బోర్డు చైర్మన్ సభ్యులకు, ఇతరులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఐడీపీఎల్ భూములు, ముఖ్యంగా సర్వే నెంబర్ 376లో భారీ ఎత్తున ఆక్రమణలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ దాదాపుగా 4,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనే అంశాలను నిగ్గు తేల్చడానికి విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాజకీయంగా ఇంతటి ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తీవ్రమైన ఆరోపణలే అనే చెప్పాలి. ఇటీవల ఆమె ఐడీపీఎల్ భూముల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతోనే కబ్జాలు జరుగుతున్నాయంటూ పరోక్షంగా మాధవరం కృష్ణారావును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లులు మాల్లో జరిగిన ది రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈవెంట్ అయిపోయాక చివర్లో జరిగిన ఒక సీన్ మాత్రం షాక్ గురి చేస్తోంది. ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన హీరోయిన్ నిధి అగర్వాల్కు ఊహించని షాక్ తగిలింది. ప్రోగ్రాం అయిపోయాక ఆమె బయటకు వెళుతుంటే జనం ఒక్కసారిగా మీద పడ్డారు. కొంతమంది యువకులు ఇదే అదునుగా భావించారు. నిధిని చుట్టుముట్టి అసభ్యంగా తాకసాగారు. చుట్టుముట్టిన జనం కారణంగా ఆమె ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది జనాన్ని పక్కకు తోసి నిధిని కారు దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని అడుగుల దూరం వెళ్లడానికి నిధి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ సంఘటనపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఆ యువకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో కొంతమంది మగాళ్ల గుంపు హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తోంది, వీళ్ళు మనుషులా లేక జంతువులా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల కోపానికి గురైన మాజీ కేంద్ర మంత్రి ఎంపీ శశి థరూర్ లేటెస్ట్గా రూట్ మార్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొస్తున్న కొత్త చట్టాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ పథకానికి గాంధీ పేరును తొలగించడం అనైతికమంటూ చెప్పారు. అంతేకాకుండా రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు పథకానికి పేరు మార్చడం అంటే ఆయన ఆదర్శాలను విస్మరించినట్లే, ఆయన వారసత్వాన్ని అగౌరవపరిచినట్లే, ప్రయత్నం చేయొద్దు అంటూ థరూర్ రాసుకొచ్చారు. బిల్లు విషయంలో కాంగ్రెస్కు మద్దతుగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. విక్టరీ వెంకటేష్తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ని లాక్ చేశారు. హారికా హాసిని క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ తన రెగ్యులర్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా లేదా అనే డౌట్ రైజ్ అవుతోంది. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో రెండో హీరోయిన్ సెంటిమెంట్ అలాగే కొనసాగుతుంది. అయితే సెకండ్ హీరోయిన్ పెట్టినా ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆడియన్స్ని ఇబ్బంది పెడుతోంది. ఇలా రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. గురూజీ సెకండ్ హీరోయిన్ సెంటిమెంట్ పక్కన పెడితే బాగుంటుంది అని ఆడియన్స్ భావిస్తున్నారు. అయితే వెంకటేష్తో తీసిన సినిమాకు ఆ సెంటిమెంట్ ఏదైనా ఫాలో అవుతున్నారా అనే డిస్కషన్ మొదలైంది. ఆల్రెడీ ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి కన్ఫర్మ్ కాగా, రెండో హీరోయిన్ ఉన్నా కూడా ఆమెను కూడా కథలో ఇంపార్టెంట్ ఉండేలా చేస్తే బెటర్ అని వినిపిస్తున్నమాట.
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజాసాబ్. దీని నుంచి సెకండ్ సింగిల్ సహన సహన అప్డేట్ వచ్చేసింది. సహన సహన సాంగ్లో ప్రభాస్ కలర్ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్తో అల్ట్రా స్టైలిష్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్ను మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ తన కెరియర్లో బెస్ట్ మెలోడీగా కంపోజ్ చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్లపై చిత్రీకరించిన సహన సహన పాటలో స్టన్నింగ్ లొకేషన్స్లో హైలైట్గా నిలుస్తున్నాయి.